పాఠాలు చెప్పే టీచర్లను కాపలాకు పెడతారా? గురుకులాల పర్యటనకు వెళ్తే అరెస్టులా? మేమేమైనా సంఘ విద్రోహ శక్తులమా? విద్యార్థుల కోసమే మా పర్యటన, హాస్టళ్ల దుస్థితిని బయట పెడతాం. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. నిన్న బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి కూడా గురుకులాల విజిట్ కోసము వెళ్ళిండు. ఆ గురుకులాల విజిట్ కోసం వెళ్ళిన సందర్భంలో ఇట్లా రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది ఈ ప్రజా ప్రభుత్వం ఏదైతున్నదో. కాదు, రాకేష్ రెడ్డిని చంపుతారా? ఏమన్నా రాకేష్ రెడ్డిని చంపుతారా? మరి చంపరాదు రీ. ఇవ్వానుగా గురుకులాలలో అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయని మరి ప్రతిపక్ష నాయకులు పోయి గురుకులాల భాగోత్తాన్ని విప్పుదామనుకుంటే ఎందుకు భయపడుతున్నారు? వీటికి స్వేచ్ఛ లేదా, హక్కు లేదా? గురుకులాలకు పోయి పరిశీలించవలసిన బాధ్యత ఆయనకు ఉన్నది కదా పౌరుడిగా. ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఆ గురుకులాల పరిస్థితిని ప్రజల ముందు పెట్టి, ప్రభుత్వం ముందు పెట్టి దాన్ని బాగు చేయమని అడిగే హక్కు ఆయనకు ఉన్నది కదా. ఒక రాకేష్ రెడ్డిని చూసి గంత మంది పోలీసులు వచ్చి గంత జులుం చేస్తుంది, ఆయన అటుబట్టి ఇటుబట్టి గుంజి చంపుతారా? చంపురు. మరి ఎక్కడికి పోవద్దా ప్రతిపక్షాలు? ఏ నిరసన తెలియజేయొద్దా ప్రజల పక్షాన? అసలు ఇది ఎవడు పోయి చూసి రావాలి? ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోయిండు రాకేష్ రెడ్డి గారు. గెలిచినోడు ఏం చేస్తాడు? వార్తలు చదువుతాడు. అక్కడ గెలిచిన తిన్మార్ మళ్ళీ వార్తలు చదువుతాడు. ఓడిపోయినాడేమో ప్రజల పక్షాన పోయి పొట్లాడుతున్నాడు. నేను ముందే చెప్పిన, వాడు ఓడిపోయినా గెలిచినా మళ్ళీ వార్తలే చదువుకుంటాడు. వాడు వార్తలు చదువుడే వానికి సోకు. ఎందుకంటే నలుగురిని బ్లాక్మెయిల్ చేయడమో, 4 అబద్ధాలు చెప్పడమో వానికి అలవాటు. కాబట్టి వాడు వార్తలు చదవకపోతే బతకలేడు. ఎవడన్నా ప్రపంచంలో ఎమ్మెల్సీగా గెలిచినోడో, ఎమ్మెల్యేగా గెలిచినోడో, ఎంపీలుగా గెలిచినోడో ఎవడన్నా వార్తలు చదువుతాడా? వాడు చదువుతున్నాడు. వాడు ఏం చేయాలి? వాడు గ్రాడ్యుయేట్స్ తరఫున గెలిచిండు. ఇదంతా వాని బాధ్యతే కదా. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ 3 జిల్లాలలో గురుకుల పాఠశాలలు కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, ప్రతి దాని మీద పోయి అది ఎట్లున్నదని పర్యవేక్షించాలి కదా. ఏం చేస్తున్నాడు? మరి ఎవరు కొట్లాడుతున్నాడు చూడు. ఓడిపోయిన వ్యక్తి ఏమో గురుకుల విద్యార్థుల కోసం కొట్లాడుతున్నాడు, పాఠశాలను బాగు చేయండి అని కొట్లాడుతున్నాడు. గెలిచినోడేమో వార్తలు చదువుకుంటా అన్నాడు ఇంట్లో. వాని వార్తలు చదువుకోమనే ఓట్లేసిండ్లా? ప్రజా సమస్యలను తీర్చుదాని ఓట్లేసిండ్లా వానికి? నువ్వు వార్తలు చదువుకుంటేనే వెక్కిలి మాటలు మాట్లాడుకుంటా వాడు రానేసిండ్లా వానికి. వాడు ఏమన్నాడు గతంలో? పాలకులు అంటే జీతగాళ్ళు, మేము వేసే బిచ్చతోటి మీరు జీతాలు తీసుకొని పని చేస్తారన్నాడు. మరి ఇప్పుడు మా జీతగానివే గారా, నేను రానొచ్చు, అదనొచ్చు, ఇదొచ్చు, ఏదైనా అనొచ్చు కదా జీతగాన్ని. నేను అరే ఒరే అనొచ్చు ఆ జీతగాన్ని. పాలకుడే తెలియకుంటే ఎన్నో మాటలు మాట్లాడినావు అట్లా. కాబట్టి ఇక్కడ రాకేష్ రెడ్డి గారి పోరాటమేమో ప్రజల వైపు ఉన్నది, గెలిచిన పాలకులేమో దౌర్జన్యాలకు దోపిడీలకు మేము పిల్లలకు కానీ, వాళ్ళ టీచర్లకు కానీ, వాళ్ళ ప్రిన్సిపల్ కానీ ఆటంకం కలిగించమని ఇంత మనవి చేసుకున్నా కూడా మమ్మల్ని టీచర్లు, ప్రిన్సిపల్ ఒక రాజకీయ నాయకుల యొక్క ఎదురొడ్డి మమ్మల్ని స్కూళ్ళకి ఎంటర్ కానియకుండా చేస్తూ మేము వారిని ఎంతో గౌరవంగా మాట్లాడి ఎంతో గౌరవంగా చూసుకుంటే వారు నీ రాజకీయం వద్దు, నువ్వు వద్దు, నీకు పర్మిషన్ లేదు అని అంటే తల్లిదండ్రులుగా, లేకపోతే స్టూడెంట్స్గా, లేకపోతే ఈ ఊరి పౌరులుగా, ఈ స్కూల్లో చదివే పిల్లలకు మేము బాధ్యతలుగా వచ్చి చూద్దామని ఉద్దేశంతో రావడం జరిగింది. కానీ
మరి వారు ఎందుకు భయపడుతున్నారో అర్థం కాలేదు. మంచి ఆహారం ఇవ్వట్లేదా, పరిశుభ్రతగా స్కూల్ లేదా? మేము వస్తే మరి ఆ పరిశుభ్రత లేదు అని, లేకపోతే మంచి ఆహారం పెట్టట్లేదని ప్రజలకు చెప్పడం, లేకపోతే పబ్లిసిటీ చేయడము ఏమైనా చేస్తారని వాళ్ళు భయపడుతున్నారా? మాకు అదే విషయం అర్థం కావట్లేదు. ఇంత బాధ్యతగా మేము పొద్దున్న నుంచి 2 గంటల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. అయినా మమ్మల్ని గేట్ కట్టుకొని వాళ్ళ స్కూల్లో క్లాసులన్నీ వదిలేసి మాకే గేట్ కాపలా కాసుకుంటా మమ్మల్ని అడ్డుకుంటూ ఈ అరేంజ్మెంట్ చేయడం మమ్మల్ని ధిక్కరించినట్టుగా మేము భావిస్తున్నాం. అందరం కలిసి సిగ్గుపోయింది ఈ కడియం శ్రీహరి. అక్కడ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న పరిసర ప్రాంతాల్లోనే ఇది జరిగింది. అదేవిధంగా ఈయన నాగరాజు, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, ఇది నీ నియోజకవర్గమే. మడికొండ వర్ధనపేట కిందకే వస్తుంది. ఇది నీ నియోజకవర్గమే. మరి పాఠాలు చెప్పే టీచర్లనేమో కావలి పెట్టింది. ప్రతిపక్ష నాయకులు పోతేనేమో అరెస్టులు చేస్తాను, గెలిపించిన వాళ్ళేమో వార్తలు చదువుకుంటాను, కొందరేమో రీల్స్ చేస్తాను. రీల్స్ చేసే నాయకులు రీల్స్ చేస్తాను, బ్రోకర్ మాటలు మాట్లాడేటోళ్ళు బ్రోకర్ మాటలు చెప్తాను, వార్తలు చదువుకునేటోడు వార్తలు చదువుకుంటాను. వాడు వద్దురా, వాడు వార్తలు చదువుకునేటోడు అని చెప్తే వానికి ఓట్లు ఎత్తిరి. వాడేమో వార్తలు చదువుకుంటాను, చక్కగా పోతాడు, మంది ఎత్తాను, ఇంట్లో అంటాను. వాడు వాని పని అది. మొత్తానికి రాకేష్ రెడ్డి నిన్న గురుకుల పర్యటనలకు పోతే ఇట్లా ఆయనను అణిచివేసి అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేసిండ్రు.